చతుర్దశ భువన స్తోరవరణ్యులకు శత సోదరులకు అగ్రజుంటనై పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్య పారాయణుడైన రాధైన మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించి నన్ను చూచి ఒక్క వాడుది పరిచారిక పరివత్తై పగలబడి నవ్వుతాయి. అహో, తన పతులతో నన్ను బావగా సంభావింప సమ్మానింప గృహీ ధర్మ పరిచక్రై లజ్జ విముక్తై ఆ పంతకి ఎట్ట ఎదుగుతాయి. పాంచాలి ఏడు చేసిన మాత్రం నేనే కటకడపడవాలి. మోరకు ఉచితానికి జ్ఞానంతో మోరకు అని ఈ లోకము నన్ను అయి నన్ను దుర్యాజమును సాగించి యాగమని తెలిసి మీ మీద రావాలి. వచ్చి తినుకో నిజరత్న ప్రభా సంపేతమై వరవర్త సంశోభితమైన ఆ మైసా భవనము మాకేలా విడిది కావాలి. అయినదిగో అందు చిత్ర చిత్ర విచిత్ర లావణ్యహరంలో వీధులాడు విదృక్షాపేక్ష మాకేలా కలుగవాలి. కలిగినదిగో సజీవ జలచర సంతాన వితారన్నట్టు ఆలవారంపు ఆ జలాశయమున మీ మీద కాలు మోపాలి. మోపిదిమి పో సకల రాజన్య కోటి రకోషి రకోషిత రత్న ప్రభా నీరాజితంబకు మా పాద పద్మ మేల అభ్రంసమర్దవలే ఏత సమయమునకి పరిచారిక పర్వతే పాతకి పాంచాలి రావలే, వీక్షించవలే, పరిహసించవలే. ఆజన్మ శత్రువుని అనుమానించుకుని అర్పించిన మమ్ము అవమాన బడబానత్వాలను దగ్ధమరుచుతున్నాయి. మామ విముఖుని సుముఖుని చేసి మమ్మల్ని విజయం చేయించిన నీ విజ్ఞాన విశ్లేష విభాదిత్యములు ఏమైనవి మామ? పాంచాలితో అవమాన మానసుకున్నాయి, మానాభిమాన వర్జితుకున్నాయి, మర్యాద అతిక్రమంగా మంత్రియ లేక పరిహాసపాత్రమైన బ్రతుకోపలేక మరణించి ఇస్తి ఆడుదానిపై పగ సాధింపలేక అస్పరిత్యాగం కాంచినాడన్న అపఖ్యాతి ఆ పైన వీరపతిగా ఇప్పుడు ఏది కర్తవ్యం? మనుటయా మరణించుటయా?